స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ విభాగంలో దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కర్నూలు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అందులో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేస్తామని తెలిపారు. స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ దివ్యాంగులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధిస్తే కోట్ల రూపాయలు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆ భావన పోగొట్టడం కోసం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి అవకాశాలని మన సద్వినియోగం చేసుకున్నట్టుగా తయారు చేయడమే ఈ స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు, అలాగే జిల్లా స్పోర్ట్స్ అథారిటీ యొక్క సంస్థల యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీరు ఇప్పటివరకు ఏ విధంగా అయితే నిరుత్సాహంతో ఉన్నారో, మీకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మీరు మంచి గోల్డ్ మెడల్ కానీ, సిల్వర్ మెడల్ కానీ, బ్రౌంజ్ మెడల్ కానీ తెచ్చుకున్నట్టయితే ₹1 నుండి 7 కోట్ల రూపాయల దాకా మనం ఆర్థికంగా లబ్ధి పొందొచ్చు. అలాగే మానసికంగా వేదన ఏదైతే ఉందో ఆ మానసిక వేదన తొలగించుకోవడానికి కూడా ఇది మనకు ఒక మంచి వేదిక అవుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకు 3% రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా క్రీడారంగంలో కూడా మనకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 4 రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే విడుదల చేయడం జరిగింది. ఈ జీవో ద్వారా కూడా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మళ్ళీ క్రీడా కోటల్లో కూడా మనకు రిజర్వేషన్ కల్పిస్తూ ఉంది. కాబట్టి విభిన్న ప్రతిభావంతులైనటువంటి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మీ యొక్క ప్రతిభను వెలికితీసి ఖచ్చితంగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలనేదే మా యొక్క ఆశయం, మా ఆలోచన. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మొట్టమొదటి అథ్లెటిక్ గేమ్స్ మొదలు పెడతా ఉన్నాం, సబ్ జూనియర్ జూనియర్స్ది. సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డిఎస్డిఓ గారు, భూపతి సార్ గారు, మన శ్రేయోభిలాషి ప్రాంగణంలో పారా ఒలింపిక్ గేమ్స్ కూడా పంపిస్తాను. వివిధ కేటగిరీలో జరపడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మరి రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొంటారు. కావున వీళ్ళకు కూడా ప్రతి అంశంలో కూడా, ప్రతి ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పిస్తున్నందుకు గవర్నమెంట్కి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలా మున్ముందు కూడా మంచి క్రీడల్లో బాగా పాల్గొని మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.